కాడలు కూడా వేయి చిన్న ఏం కాదు, మంచి స్మెల్ వస్తుంది. ఫేస్కే కదా పున్నం బాగుంటుంది. నీళ్ళతో కాకుండా రోజు వాటర్తో కలుపుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. స్ప్రే బాటిల్ వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేస్తాను. స్ప్రే బాటిల్ అవైలబుల్ ఉంటే స్ప్రే బాటిల్ పోసుకోవచ్చు. రోజు వాటర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మామూలుగా బయట. ఈ పువ్వులకు ఈ నీళ్ళు సరిపోతాయి. ఒక గ్లాస్ నీళ్ళు ఇలా చించుదాం. ఈ వాటర్ వేడైనాక మంచిగా ఒకసారి మసలాలి, బాగా మసిలినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పువ్వులు వేసుకోవాలి. కాడలు కూడా వేయి చిన్న కాడలు కూడా ఉన్నాయి. ఏం కాదు, మంచి స్మెల్ వస్తుంది. ఫేస్కే కదా మొన్న మనం చేసిన పొడి ఈ రోజు వాటర్ తోటి కలుపుకున్నాం, బాగుంటుంది. నీళ్ళతో కాకుండా రోజు వాటర్ తోటి కలుపుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మామూలుగా ఇది ఫేస్ కూడా రోజు అప్లై చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకోకుండా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే అది ఆరిపోతుంది అంతే. కొంచెం ఒక సుక్క అంత అంటే కొద్దిగా చేతిలో పోసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. అదే ఆరిపోతూ ఉంటుంది. చేతిలో కూడా రాసుకోవచ్చు. ఏం కాదు. టోనర్ వల్ల యూజ్ క్లీన్ అవుతుంది, ఫేస్ నీట్గా ఉంటుంది, వైట్గా అవుతుంది. వైట్గా స్మూత్గా అవుతుంది. అది కూడా మొహం కడుక్కొని రాగానే ఫేస్ వాష్ చేసుకొని తుడుచుకుంటాం కదా, తుడుచుకొని కొంచెం తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇది అయినాక నేను చెప్తాను, చూపెడతాను. ఈ వర్షాకాలము ఇవి బాగా ఎక్కువ ఉంటాయి కదా రోజ్ ఫ్లవర్. ఇప్పుడే మంచిగా ఇట్లా రోజ్ వాటర్ వేసుకొని పెట్టుకుంటే రోజ్ వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. ఏ రోజుతోనే చేసుకోవచ్చు, ఏ రోజు హైబ్రిడ్స్ కూడా వేసుకోవచ్చు. ఏమైంది నేను మళ్ళా వాటర్ మంచిగా మసిలిని గ్లాస్ అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఫ్లవర్స్ ఇందులో వేస్తాను. ఇందులో వేసి ఒక 6 గంటలు ఉంచాలి. ఇక 6 గంటలు ఈ నీళ్ళల్లో ఉండాలి. ఈ పువ్వులు ఎన్ని ఉన్నాయో సరిపోని వాటర్ వేడి చేసుకోవాలంటే. సాయంత్రం 5 వరకు సరిపోతుంది. ఒకటి స్పూన్ వేడిగా ఉన్నాయి కదా వాటర్. వెంటనే ఇట్లా రోజ్ ఫ్లవర్స్ మొత్తం ఇట్లా అవుతాను. గ్యాస్ ఆఫ్ చేయాలి, లేకపోతే 6 గంటల తర్వాత పింక్ కలర్ వస్తాయి. ఇప్పుడు కొంచెం ఎల్లో కలర్ వచ్చినాయి. అంతే. వాళ్ళు బయట కొంటే అలా వాళ్ళు ఏమేమి కలుపుతారు, వాళ్ళది ఫ్రేగ్రెన్స్ ఎక్కువ యాడ్ చేస్తారు కదా, స్మెల్ మంచిగా రానికి అవన్నీ యాడ్ చేస్తారు. సిక్స్ అవర్స్ తర్వాత ఇట్లున్నది. మంచిగా పింక్ కలర్ వచ్చినాయి వాటర్. చాలా తోటి తెలుస్తాను.
ఇట్లనే వాటర్, రోజ్ వాటర్, హోమ్ మేడ్ రోజ్ వాటర్. మంచి స్మెల్ కూడా వస్తుంది. పింక్ కలర్లో ఉన్నాయి మంచిగా. ఇవి ఒక బాటిల్లో పోసి స్టోర్ చేసుకుంటాను. స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్పేస్ పైన స్ప్రే చేసుకోవచ్చు. మంచిగా స్టోర్ చేస్తాను. స్ప్రే బాటిల్ అవైలబుల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకోవచ్చు. ఇంత అయింది రోజ్ వాటర్, హోమ్ మేడ్ రోజ్ వాటర్. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మామూలుగా బయట కూడా ఉంచుకోవచ్చు. ఇలా ఈజీగా ఇంట్లోనే రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు.